కెరీర్ ఆరంభంలో తమిళ్లో వరుస సినిమాలు చేసిన సుమన్ గారు భానుచందర్ గారితో కలిసి ఇద్దరు కిలాడీలు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తరంగిణి, నేటి భారతం, సితారా, జేమ్స్ బాండ్ 999, న్యాయం మీరే చెప్పాలి, అమెరికా అల్లుడు, దర్జా దొంగ, ముసుగు దొంగ ఇలా వరుసగా తెలుగులో ఏడాదికి 10 నుండి 12 పైగా సినిమాలు రిలీజ్ చేస్తూ వచ్చాడు. అందగాడు, చక్కగా నటన తెలిసినవాడు, అందులోనూ మార్షల్ ఆర్ట్స్ తెలిసినవాడు కావడంతో సుమన్తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు క్యూ కట్టేవాళ్ళు. దీంతో తెలుగులో మోస్ట్ బిజీ హీరోల్లో ఒకటిగా మారారు సుమన్ గారు. చిరంజీవి గారు మాస్ సినిమాలు చేస్తున్న సమయంలో రొమాంటిక్ సినిమాలకు ఏకైక ఆప్షన్గా మారాడు సుమన్. సుమన్ చేసే మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ చూసేందుకు జనాలు ఎగబడి థియేటర్లకు వచ్చేవాళ్ళు. ఒకానొక సమయంలో సినిమాకి 5 లక్షల రెమ్యునరేషన్ తీసుకునేవారు సుమన్. ఆ సమయంలో చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వంటి సూపర్ స్టార్ రెమ్యునరేషన్స్ కంటే ఇది చాలా ఎక్కువ. అయితే సుమన్ గారి కెరీర్లో ఊహించిన విధంగా బ్రేక్ వచ్చింది. 1985లో 10 సినిమాలు రిలీజ్ చేసిన సుమన్ ఆ తర్వాత ఏడాది 6 సినిమాలు చేశాడు. 1987లో కేవలం 2 సినిమాలు రిలీజ్ చేశాడు సుమన్. సుమన్కి అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్న నిర్మాతలు కూడా డబ్బులు వెనక్కి ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత 1988లో ఓ కేసు సుమన్ గారి కెరీర్ని పూర్తిగా మార్చేసింది. సుమన్ ఇంట్లో రైడ్ చేసిన పోలీసులు భారీగా పోర్న్ వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 3 యువతులు సుమన్పై రేప్ కేసు పెట్టారు. సుమన్ తమను బ్లాక్మెయిల్ చేస్తూ మానభంగం చేశాడంటూ ఆరోపించారు. ఈ కేసులో అరెస్ట్ అయిన సుమన్ కొన్ని నెలల పాటు జైలు శిక్ష అనుభవించాడు. జైల్లో సుమన్ని శారీరకంగా, మానసికంగా హింసించి నరకం చూపించారు పోలీసులు. తనపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేకపోయినా పోలీసులు తాను ఎందుకు టార్చర్ చేశారని తెలియదని, తనపై ఎవరో కావాలని కుట్ర చేశారని, తన ఎదుగుదలను చూసి ఓర్వలేని వాళ్లే ఇలా తాను ఇరికించారని చెబుతూ వస్తున్నాడు సుమన్. దాదాపు 40 ఏళ్లైనా ఇప్పటికీ సుమన్పై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో ఇప్పటికీ నిరూపితం కాలేదు. ఈ కేసు కారణంగా అప్పటిదాకా టాలీవుడ్లో అత్యంత బిజీ హీరోగా ఉన్న సుమన్కి అవకాశాలు రావడం తగ్గిపోయాయి. హీరోగా చేసిన సినిమాలు కూడా ఆడకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారాల్సి వచ్చింది. నాగార్జున గారు ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్నమయ్య సినిమాలో శ్రీ వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటన విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దేవుళ్ళు సినిమాలో వెంకటేశ్వర స్వామిగా, శ్రీరామదాసులో శ్రీరాముడిగా నటించిన సుమన్ రజనీకాంత్ గారు హీరోగా వచ్చిన శివాజీ మూవీతో విలన్గా మారాడు. ఈ మూవీ తర్వాత తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం, ఒరియా భాషల్లో సినిమాలు చేశాడు సుమన్.